అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా నిన్ను హెచ్చించే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆయన మాట వినగలగాల. నేను వాక్యంలోకి వెళ్ళలేదు, ఇంకా ఉపద్ఘాతమే చెప్తున్నాను. ఎంతమంది దేవుని మాట వింటారు? వింటూ ఉన్నారు. సత్యం చెప్పండి. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మీ గుండెల మీద మంచి చేసుకొని ఎడమ చేయి లేపండి. గుండెల మీద మంచి చేసుకొని ఎడమ చేయి లేపండి. సత్యం చెప్పండి. సత్యం బత్తే మీ ఇంటికాడ ఎన్ని ఓట్లు పెట్టుకున్నారు నాకు తెలియదు, కానీ ఈ ఒట్టు చాలా ప్రాముఖ్యమైంది. మీ చేతులను దేవుడు చూస్తూ ఉన్నాడు. సత్యం చెప్పండి. దేవుని మాట ఎంతమంది వింటారు? విన్నారంట. ఎంతమంది వింటారు? ఓకేనా? దేవుని మాట వింటారు, మంచిదే. దేవుని మాట విన్నప్పుడు దేవుని మాటకు లోబడతారా లేదా? దేవుని మాటకు లోబడితే నిశ్చయముగా గమ్యం చేరుతావు. హల్లెలూయా. దేవుని మాట వింటే నిశ్చయముగా గమ్యానికి చేరుతావు. ఒకవేళ దేవుని మాట విని కూడా సందేహపడితే మునిగిపోతావు. హల్లెలూయా. దేవుని మాట విని కూడా సందేహపడితే మునిగిపోతావు. దేవుని మాట వినకపోతే మత్సరం కడుపులోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. చేప కడుపులోకి వెళ్ళిపోతావు. మరి యోనా వలె బతుకుదామా, లేక దేవుడు చెప్పిన మాట విని యోనా వలె కాకుండా, మొదటిసారి దేవుడు చెప్పినప్పుడు వినకుండా రెండోసారి దేవుడు చెప్పినట్టు విందామా, ఆ మాటను పట్టుకుందామా, లేక ఫస్ట్ టైం మొదటిసారి ఆయన ప్రవర్తించే ప్రవర్తన మాదిరిగా తీసుకుందామా? మొదటిసారిగా యోనా ప్రవర్తించిన ఆ ప్రవర్తన దాని ఆధారంగా తీసుకుందామా, లేక రెండోసారి స్పందించిన ఆ స్పందన మనం ఆధారంగా తీసుకుందామా? దైవజనమా, రెండోసారిగా దేవుడు యోనకు ప్రత్యక్షమై దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా దేవుని ఆజ్ఞ ప్రకారంగా ముందుకు సాగారు. హల్లెలూయా. ఒకసారి కళ్ళు మూసుకోండి. ఒక ప్రభావం. కళ్ళు మూసుకోండి, చేతులు పైకెత్తండి. కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తండి. హోలీ స్పిరిట్, డెవిల్, ఇదిగో నువ్వు కంట్రోల్ చేస్తున్నావు చూడు, నీ కంట్రోల్ పై అగ్ని దిగుతుంది. ఇదిగో ఎక్కడి నుంచి కంట్రోల్? ఫైర్. ఎస్ ఎస్ ఎస్. చీకటి కాలిపో యేసు నామములో. పరిశుద్ధాత్మ అగ్ని నీపై దిగుతుంది. ఇదిగో నీపై అగ్ని దిగుతుంది. మాంత్రిక శక్తులపై అగ్ని దిగుతుంది. కంట్రోల్ చేస్తున్న కంట్రోల్ స్పిరిట్ నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే దహించబడును గాక. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, దేవుని బిడ్డలారా, నినవే పట్టణ విషయంలో దుర్గతి కలుగునని దేవుడు చెప్పినప్పుడు మరి యోనా బయలుదేరి తర్షీషుకు పారిపోయి అక్కడ చేప కడుపులో పడిపోవడం జరిగింది. చేప కడుపులో పడిపోయిన తర్వాత మరి దేవుడు మాట్లాడిన తర్వాత తనకు కాస్త భయము, భీతి సంభవించగానే, శ్రమ సంభవించగానే, ఉపద్రవములోకి వెళ్ళగానే, ఇబ్బందులు పడగానే దేవుని మాటకు వెలివేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. కొంచెం శ్రమ కలగగానే, కొంచెం ఇబ్బంది కలగగానే దేవుని మాట వినడానికి ఆలోచిస్తున్న దైవజనమా, ఈరోజు మరి ఆ ప్రాంతానికి చదువుదాం ఒక మాట. యోనా గ్రంథము 3వ అధ్యాయము. యోనా గ్రంథము 3వ అధ్యాయము. అంతటా
యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నినెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినెవే పట్టణమునకు పోయెను. నినెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినెవే పట్టణము నాశనమగనని ప్రకటన చేయగా నినెవే పట్టణం వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టు కట్టుకుని ఆ సంగతి నినెవే వారు నినెవే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారము మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట పట్టుకునవలెను. జనులు మనపూర్వకముగా దేవునిని వేడుకొనవలెను అని దూతలు నినెవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆ చివరి మాట మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి బ్రదర్. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా. దైవజనమా, నీవెలాంటి దుర్మార్గుడవు కావచ్చు, దుర్మార్గురాలు కావచ్చు, లేక భయభక్తులు కలిగి దేవుని మాట వింటూనే ముందుకు సాగవచ్చు, వాక్యము చదువుతూ ప్రార్థన చేస్తూ ఆత్మీకంగా భక్తిగా జీవిస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగిస్తున్నావేమో, లేక దేవునికి నీ మనసుకు మధ్యవర్తిగా ఉన్నావేమో, ఒక ప్రవక్తగా జీవిస్తున్నావేమో, ఒక పరిచారకుడిగా జీవిస్తున్నావేమో, ఒక ఆత్మీయుడిగా జీవిస్తున్నావేమో, ఒక ఆత్మీయురాలిగా జీవిస్తున్నావేమో, ఒక ప్రార్థన పరుడుగా బ్రతుకుతున్నావేమో, నీ ఇంటిని ప్రార్థనతో ఏలుతున్నావేమో, నీ ఇంటిని వాక్యముతో కట్టుకుంటున్నావేమో, నీవు యెహోవా యందు భయము భక్తి గల వాడవేమో. అయితే నీవు ఎంతగా భయభక్తులు కలిగి జీవిస్తున్నా, ఎంతగా ప్రార్థన పూర్వకంగా ఉన్నా, ఎంతగా వాక్యము చదివినా, ఎంతగా భాషలు మాట్లాడినా, ఎంతగా నువ్వు ఆరాధన చేసినా, ఎంతగా నువ్వు ప్రార్థన చేసినా, దేవుని మాట వినకపోతే అది శూన్యమన్న విషయం గురించి మర్చిపోవద్దు. గట్టిగా స్తోత్రం చెప్పు. దేవుని మాట వినకపోతే అది శూన్యమే. అందుకే
అందుకే ఒక మాట చూద్దాం. 1 దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. హల్లెలూయా. 1 దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం కొంచెం స్పష్టంగా అందించి, ఎవరికి దొరికితే వాళ్ళు అందించండి. ఆత్మను ఆర్పకుడి. ఆత్మను 1 దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనమా? ఓకే, చదవండి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైనది. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈ చప్పట్లని దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మను ఆర్పొద్దు. ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆత్మ స్పందిస్తూ ఉంటుంది, ఆత్మ గ్రహిస్తూ ఉంటుంది. అందుకే ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకండి. సమస్తమును పరీక్షించి. ఆత్మను ఆర్పద్దు, ప్రవచించుట నిర్లక్ష్యము చేయొద్దు. అయితే సమస్తమును పరీక్షించాలంట. హల్లెలూయా. దేవుని మాట నువ్వు వింటున్నావు, దేవుని మాట గ్రహిస్తున్నావు, దేవుని మాటను అంగీకరిస్తున్నావు. కానీ దేవుని మాట విని అంగీకరించి దాని ప్రకారంగా ముందుకు సాగుతున్నావా? దాన్ని పరీక్షించి పరిశోధించి మేలైనది చేపట్టాల. మనం మేలైన దానిని మనం చేతపట్టి ముందుకు సాగాల. హల్లెలూయా. ఈ నినవే పట్టణస్థుల విషయంలో నినవే పట్టణస్థులు చాలా దుస్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళకి దుర్గతి కలుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. అయ్యా, వారి కుటుంబాలు నాశనం కావద్దు, వారి జీవితాలు పతనము కావద్దు. అయితే ఆ కుటుంబాలు రక్షించబడాలయ్యా, ఆ కుటుంబాలు బాగుపడాలి, ఆ ప్రాంతము రక్షణ పొందాలి, ఆ ప్రాంతము పాపము నుంచి విడిపించబడాలి. అయితే నువ్వు వెళ్ళి నా మాటకి చెప్పంటే పరీక్షించలేకపోయాడు, పరిశోధించలేకపోయాడు, ఆలోచించలేకపోయాడు, అర్థం చేసుకునలేకపోయాడు దేవుని మాటను. దైవజనమా, దేవుడు అనేక సార్లు దైవజనుల ద్వారా మీతో మాట్లాడుతూ, దేవుడు అనేక మార్లు నేను హెచ్చరిస్తూ, దేవుడు అనేక సార్లు నిన్ను తట్టి లేపుతూ, అది కాదు నానా అని చెబుతూ, అమ్మ అది కాదని చెబుతూ, నాన్న నీ చేయాల్సిన పని అది కరెక్ట్ కాదని చెబుతూ, నువ్వు వెళ్ళాల్సిన మార్గం అది కాదని చెబుతూ, నువ్వు మాట్లాడాల్సిన పద్ధతి అది కాదని చెబుతూ, ఎన్నోసార్లు నేను ప్రేమతో దేవుడు హెచ్చరిస్తూ, ఎన్నోసార్లు దేవుడు నేను గద్దిస్తూ, ఎన్నోసార్లు నేను బలపరుస్తూ వచ్చాడు. ఒకవేళ ఈరోజు నువ్వు గ్రహించి ఆలోచించి మేలైనది నువ్వు చేత పట్టకపోతే, ఈరోజు పరీక్షించి పరిశోధించి మేలైన దాన్ని పట్టుకొనకపోతే, నినివే పట్టణానికి ఏ దుర్గతి అయితే కలగబోతుందని చెప్పాడో ఆ దుర్గతి నీ కుటుంబంలో ఎదుర్కొనబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మేలైనది నీవు చేపట్టి, అయ్యా ఆ దుర్గతి నాకొద్దయ్యా, ఆ పరిస్థితి నాకొద్దయ్యా అని నువ్వు గ్రహించి దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో నిన్ను నువ్వు తగ్గించుకొని, అయ్యా నన్ను క్షమించయ్యా, నా పరిస్థితి నీ దృష్టికి ఘోరమైపోయినదేమో, నా మనసు నీకు అయాసకరంగా మారిపోయిందేమో, నా ఆలోచన నీకు ఇబ్బందికరంగా ఉందేమో,
నా తలంపులకు ఇబ్బందికరంగా ఉందేమో, నా ప్రవర్తన నా పద్ధతి సరిగా లేదేమో, నన్ను క్షమించు ప్రభువా అని ఉపవాసం ఉండి దేవుని దగ్గర పశ్చాత్తాపడితే ఏమన్నాడు? ఆ మాట చివరిలో ఏమన్నాడు? చదవండి ఒక మాట చివరి. చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. గట్టికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇంకొంచెం చెప్దాం గట్టిగా. దైవజనమా, నీ మీదికి రావలసిన కీడు, నీ మీదికి రావలసిన శాపము నీ కుటుంబాన్ని ఏలుబడి చేయకుండా ఆ శాపము నీలో నుంచి పోవాలంటే నీకు కావాల్సింది పశ్చాత్తాపము. ఆమేన్. ఏం కావాలా? పశ్చాత్తాపము నువ్వు కలిగి ఉపవాసం ఉండి, అయ్యా నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నాలో నుంచి తొలగించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కీడుకు బదులు నీకు మేలు కలగబోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పు. ఇంకొంచెం గట్టి చెప్పు. నీ మీదకి రావలసిన కీడు కాస్త మేలుగా మారబోతూ ఉన్నది. అదే మాట యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. హల్లెలూయా. చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో చాలా క్లుప్తమైన మాట చదవండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనిడి. ఆయన గట్టిగా చప్పట్లు కొడదామా? యెహోవా దొరుకు కాలమున. ఆమేన్. దేవుడు దొరుకు కాలమున నీవేం చేయాలంట? వెతకాలి. ఏం చేయాలంట? దేవుడు దొరుకు కాలమున నీవేం చేయాలా? వెతకాలి. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభు ప్రేమ కోసం. హల్లెలూయా. వెదకని చోటు అంటూ నీవు లేదు అని అనుకుంటున్నావేమో, వెళ్ళని స్థలము లేదని నీవు అనుకుంటున్నావేమో. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అనేక ప్రాంతాలు తిరిగి అలసిపోయి ఇక్కడికి వచ్చినావేమో. అనేక విధాలుగా పరిగెత్తి నా బతికింతలే, నేను బాగుపడుతానో లేదో, నా కుటుంబం ఇంకా కట్టబడుతుందో లేదో, నా పిల్లలు మారుతారో లేదో, నా భర్త ఇక మారుతాడో లేదో, ఎక్కడికి వెళ్ళినా నా బ్రతుకు మారట్లేదు, ఏం చేసినా నా జీవితం కట్టబడట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా నా పరిస్థితులు మారట్లేదు, నేను ఏం చేయాలి, నేను ఇంకేం చేయాలి, నేను ఏ ప్రయత్నించాలి, నాకు తోచట్లేదని నువ్వు ఏమి అర్థం కాని స్థితిలో ఈ స్థలంలో కూర్చున్నావేమో. నువ్వు అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడికి ఉన్నావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీకున్న పరిస్థితులను బట్టి అంట ఏమి అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ ఉన్నారంట. ఎవరో నాకు తెలియదు కానీ ఏం చేయాలో అర్థం కాక ఈ స్థలంలో ఉన్నారంట. దేవుడు అంటున్నాడు ఈరోజు నిశ్చయముగా నీతో నేను మాట్లాడుతున్నా అంటున్నాడు. హల్లెలూయా. మాట్లాడుతున్నది నీతోనే. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నది నీతోనే. దేవుడు దొరుకు కాలము ఇదిగో వెతుకు. ఆమేన్. అడుగుడి, వెతుకుడి, అడుగుడి. ఎస్. ఈరోజు నీవేదైతే అడుగుతున్నావో, ఏదైతే అడగబోతున్నావో దేవుడు నీ పట్ల కార్యం చేయబోతాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుడు ఈరోజు ఏదైతే నీవు అడుగుతున్నావో,
ఏదైతే ఆశిస్తున్నావో దేవుడు నీ పట్ల ఈరోజు చేయబోతూ ఉన్నాడు. ఇంకొంచెము జర నవ్వుతూ చెప్పండి, జర సంతోషంగా చెప్పండి. మోకాళ్ళ మూడు వారిన బ్రతుకులను పక్కన పెట్టండి. హల్లెలూయా. మీ మోకాల్లో చిరునవ్వు పెట్టండి ఒకసారి. మీ పక్క ఇంటి ఆమె ఏమంటారు, పక్కకు చూసి నవ్వండి ఒకసారి పనులు తెరిచి. హల్లెలూయా. మీ పక్కలో నక్కని చూసి సెకండ్ ఇచ్చి నవ్వండి ఒకసారి. సెకండ్ ఏంటి అక్క నవ్వక్కని చెప్పండి. అమ్మ నవ్వని చెప్పండి. సెకండ్ ఇచ్చి అక్క సిస్టర్ నవ్వండి అని చెప్పండి. అమ్మ కొంచెం నవ్వని చెప్పి, ఎందుకు గడుపులో ముఖం పెట్టిన జర నవ్వని చెప్పు. అన్నలారా పక్కన సెకండ్ ఇచ్చుకోండి. అన్న జర నవ్వే ఏడవకని చెప్పు. హల్లెలూయా. నువ్వు నవ్వుతే సాతాను ఏడవబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సాతాను గడ నవ్వాలా ఏడవాలా? నువ్వు నవ్వాలా ఏడవాలా? మరి నవ్వాలంటే పక్కన సెకండ్ ఇచ్చి నవ్వు. సెకండ్ బిడ్డ అయితే పర్లేదు, బిడ్డ పరలోకంలో లేదు. హల్లెలూయా. సెకండ్ ఇచ్చి చెప్పు, యేసు నామములో నవ్వు అని చెప్పు. వాక్యంలో ఏమంటది, ఈ ఏట నీకు నవ్వు కలగబోతుంది. హల్లెలూయా. గర్భఫలంలోకి ఎవరైనా ఉన్నారా ఇక్కడ? పరిశుద్ధాత్మదేవుడు. హల్లెలూయా. మరుసటి ఏట మీ కుటుంబాల్లో ఎవరికైనా గర్భఫలం లేకుండా వచ్చారా? మరుసటి ఏట గర్భఫలం అమ్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న విషయం. హల్లెలూయా. మరుసటి ఏట నీ కౌగిట్లో పంటంటి బిడ్డను పెట్టుకొని పరిశుద్ధాత్మ సముఖంలో సాక్ష్యం చెప్పబోతున్నావు. రాసి పెట్టుకో యేసునామములో. మరుసటి ఏట ఈ సంవత్సరం కల్లా నీ కౌగిట్లో పండంటి బిడ్డను ఇదిగో ఎత్తుకొని సాక్ష్యమును చెప్పబోతున్నావు. ఇది నా మాట కాదు, దేవుని మాట. దేవుని మాట. సాతానుకు చెమటలు పుట్టబోతున్నాయి. మీరు నవ్వుతే వాడు ఏడుస్తున్నాడు. మీరు నవ్వుతే వాడు ఏడుస్తూ ఉన్నాడు. ఒకసారి యెషయా 55:60 మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి నన్ను గట్టిగా ఒకసారి. యెహోవా మీకు దొరుకు కాలమున, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఓకే, ఆయనను వెతుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఏమంటున్నాడు? ఆయన సమీపంలో ఉండగా వేడుకొనుమంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యుద్ధ ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణ శరీరధారి అయి మన మధ్యలో ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే దేవుని మాటనే. దేవుని మాట అంటే దేవుడే ఈరోజు మనకు దొరుకుతూ ఉన్నాడు. దేవుని మాటనే దొరుకుతూ ఉంది. దేవుడే దొరుకుతూ ఉన్నాడు. దేవుని మాటనే దొరుకుతుంది. ఆయన దొరుకు కాలమున మీరు ఏం చేయాలంట? ఎలా వెతకాలి తెలుసా? ప్రభువా నాతోనే మనం మాట్లాడుతున్నావా? నాతోనే నా ప్రభు నువ్వు మాట్లాడేది ఇలా వెతకాలా? ప్రభా నువ్వు నాతో మాట్లాడవా? నాతోనే నువ్వు మాట్లాడుతుంది. నాతోనే ప్రభా నువ్వు నాకు దొరికినవని సంతోషించాలా? హల్లెలూయా. యెహోవా దొరుకు కాలమున వెతుకుడి. ఏమంటున్నాడు? లేదా ఆగండి వీళ్ళు చెప్పాలా? యెహోవా దొరుకు కాలమున వెతుకుడి. ఆయన సమీపం ఉండగా, ఒక్క నిమిషం, ఆయన సమీపం ఉండగా ఏం చేయాలా? మీరు వాక్యం గుర్తున్నదా లేదా? యెహోవా దొరుకు కాలంలో వెతకాలి. ఆయన సమీపంగా ఉండగా మీరేం చేయాలా? వేడుకోవాలా లేక? హల్లెలూయా. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యెహోవా నీకు దొరుకు కాలమున నీవు ఆయన వెతుకుతూ ఉంటే ఆయన ఈరోజు నీకు దొరకబోతున్నాడు. ఆయన దొరకబోతున్న ఆ దేవుణ్ణి పట్టుకొని నీ ఇంట్లోకి వెళితే నీ ఇంట్లో ఆశీర్వాదం, నీ కుటుంబంలో విడుదల, నీ తల్లిలో విడుదల, నీ తండ్రిలో విడుదల, నీ భర్తలో విడుదల,
నీ భార్యలో విడుదలండి. ఆయన దొరుకుతున్నప్పుడు నీవేం చేయాలా? వెతకాలా, వేడుకొనాలా. ఆయన సమీపించినప్పుడు నేను ఒక మాట అంటాను, మీ ఇంటికి లేక ఒక ఎమ్మెల్యే వచ్చిండు, లేక నీ ఇంటికి ఎమ్మెల్యే వచ్చిండు, నీకెన్నో అవసరతలు ఉన్నాయి, లేక నీ ఇంటికి ఎమ్మెల్యే వచ్చిండని చెప్పేసి నీకున్న దొరికినప్పుడు నీ పనిని, నీ అవసరతను చెప్తావా, లేక నీకు మళ్ళా కలుస్తానంటావా? నీ దగ్గరికి వచ్చింది కాబట్టి నీకు ఏదైతే అవసరం ఉన్నదో దానిని నీవు చెప్పాలి. దేవుని వాక్యము నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఆ వాక్యమును పట్టుకొని, ఆ మాటను పట్టుకొని, నా జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి. దైవజనమా, ఒకానొక రోజున యూదులపై భయంకరమైన కుట్రాపనతో ఉన్నారు. యూదులపై భయంకరమైన కుట్ర సాగుతుంది. భయంకరమైన కుట్ర, యూదులను హతమార్చాలి, యూదులను చంపేయాలి, యూదులను ఫినిష్ చేయాలి, యూదులు లేకుండా చేయాలని హామాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హామాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ప్రయోగము చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే యూదుడైన మర్దెకయి హామానికి సెల్యూట్ చేయలేకపోయాడు. హల్లెలూయా. హామానికి మర్దెకయి లొంగాలి. హల్లెలూయా. సాతానుగాడు ఎన్నోసార్లు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని లొంగ తీసుకుందామని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారేమో. అపవాది క్రియలు మిమ్మల్ని లొంగ తీసుకుందామని నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడేమో. కానీ వాని ప్రయత్నాలకు నీవు లొంగొద్దు, కానీ వాని ప్రయత్నాలకు లొంగొద్దు, కానీ నీకు ఇచ్చిన ఆయుధాన్ని పట్టుకొని యేసు నామములో, అధికారం గల నామములో హతమారుస్తూ ముందుకు సాగాలి. గట్టిగా చప్పట్లు కొట్టు. యేసు నామములో, యేసు రక్తములో నీకిచ్చిన ఆయుధాన్ని పట్టుకొని సాతాను సామ్రాజ్యాలను తొక్కుతూ, వాటిని అణగదొక్కుతూ ముందుకు సాగాలి. మీరు గమనిస్తున్నారో లేదో, నేను వాక్యం చెప్తుంటే నా నోటిని కంట్రోల్ చేస్తారు, నా నోటిని ఇట్లా, నా చేతులు, నా కాళ్ళని ఇట్లా కట్టేస్తున్న, డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉన్నారు. మీరు ఇంటి నుంచి బయలుదేరినప్పుడే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నాడు అపవాది. హల్లెలూయా. మీరు ఇంట్లో నుంచి బయలుదేరారో వెళ్దామని అనుకున్నప్పుడే అపవాది ఇక్కడ ఈయన పోయి లోపల ఇక్కడ మేము రాకముందు 9:59 దాకా కీబోర్డ్ కొట్టుకుంటూ కూర్చున్నాడు. ఇక్కడ మేము రాకముందు, మేము రాగానే ఇంట్లో కూర్చో, ఇంట్లో తలుపులు పక్కన కూర్చొని ఫోన్ పట్టుకొని వత్తుకుంటూ కూర్చున్నాడు. హల్లెలూయా. అది ఆయన కాదు, అపవాది ఒక ఆలోచన పడేసింది ఆయన మైండ్లో. అపవాది ఒక పనిని ముందు తెచ్చిపెట్టింది. అపవాది ఒక ఆలోచన తన మైండ్లోకి తెచ్చిపెట్టింది. అపవాది ఒక ఉచ్చుని ఇట్లా ముందు పడేసింది. అపవాది ఒక పనిని ఇట్లా ముందు పడేసింది. అయితే నువ్వు గ్రహించాలి ఏంటంటే, ఈ పని నాది కాదు ఇప్పుడు. హల్లెలూయా. ఈ పని నాది కాదు ఇప్పుడు, ఇది చేయాల్సిన పని నాది ఇప్పుడు కాదు, నేను చేయాల్సిన పని దేవుని పని అని గ్రహిస్తే వాడు సిగ్గుపడి తలదించుకొని పోతాడు. ఇంకొంచెం 2 చేతులతోనే, చేతులు వస్తే చెప్పండి, జెండబాం ఇప్పిస్తా పోయేటప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం గట్టిగా సమాధానం ఇవ్వండి. హల్లెలూయా. దైవజనమా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు గ్రహించి దేవుని మాట వింటే వాడు నీ కాళ్ళ కిందికి వస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని మాట విని, దేవుని మాటకు లోబడి మేలైనది పరీక్షించి నువ్వు చేస్తే వాడు మీ కాళ్ళ కిందికి రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన అయినాక చూడు, దయ్యాలు బయట పడతాయి. ప్రార్థన అయినాక ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తే దయ్యాలు బయట పడతాయి. చూడండి,
ఇవి వాడు ఎంత కంట్రోల్ చేస్తున్నా అంత తొక్కకపోతే నా పేరు మళ్ళా ఇంకో పేరు అది. హల్లెలూయా. హామానేమో యూదుల పైన కుట్ర పన్నుతున్నాడు. కారణం ఏంటంటే మర్దుకై తల ఉంచలేకపోతున్నాడు. ఆమెన్. మర్దుకై ఎవరంటే ఆకాశముకు భూమిని కలగజేసిన సృష్టికర్తకి దాసుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సేవించే ఒక మంచి ప్రార్థన జీవితం గలవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. అయితే ఆమనైతే దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్న వ్యక్తి. అయితే హామాను ఒక అధికారము కలిగి ఉంటే, హామాను ముందుకు సాగుతుంటే ఈ మర్దుకై అందరూ నమస్తే కొడుతూ ఉన్నారు. ఎవరికి? హామానికి. హామానికి అందరూ నమస్తే కొడుతూ ఉంటే అక్కడ ఉన్న యూదుడైన మర్దుకై మాత్రము నమస్తే కొట్టట్లేడు. నేను ఇంతటి రాజును, ఇంతటి పెద్దవాడని, ఇంతటి వీరుడను, సుడును, ఇంత అధికారము కలిగి ఉన్న నన్ను లెక్క చేయట్లేడని మర్దుకై మీద భయంకరమైన కోపం తెచ్చుకున్నాడు. భయంకరమైన కోపం తెచ్చుకొని నీ సంగతి చెబుతాటని చెప్పేసి ఎవరి మీద కుట్రవన్నిండు? ఎవరి మీద కుట్రవన్నిండు? మర్దెకై యూదుల పైన కుట్ర పన్నిండు. హల్లెలూయా. మర్దుకై మీద కుట్ర పన్నినప్పుడు ఆ మర్దుకై ఆలోచన సమస్తమును దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ మర్దుకై ఆలోచన, తన మీద పనుతున్న కుట్ర ఆలోచన అన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉంటే హామాను యొక్క చేస్తున్న కుట్రను గమనిస్తూ ఉన్నాడు. హామాను చేస్తూ ఉన్న ఆలోచనను గమనిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు అప్పటికి ఎవరున్నారు? రాజగృహంలో ఎవరున్నారు? మర్దుకై పెంచుకున్న బిడ్డ ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు రాజగృహంలో ఉన్నది. ఎస్తేరు రాజగృహంలో ఉన్నది. మర్దుకై ఏమో అరికాల నుంచి తల వరకు రక్తం చలమల 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 ఉడుకుతూ ఉంటే ఆ రాజనగరం ముందు పోయి నిలబడుతూ ఉన్నాడు. గోనె పట్ట కట్టుకొని బాధపడుతూ తపన పడుతూ అక్కడ నిలబడి చూస్తూ ఉంటే సడన్గా ఎస్తేరు చూసింది. ఎస్తేరు చూసినప్పుడు ఆ ఎస్తేరు యొక్క ఆలోచన అక్కడున్న కొంతమందిని పంపించి మర్దుకైకి ఏం జరిగింది, ఏం జరగబోతుంది అని, ఎందుకు అలా మారిపోయాడనే విషయం గమనించి అది సమాచారం తెలుసుకుని రాగానే మర్దుకై చెప్పిన మాట ఏంటంటే, ఎస్తేరు, మన ప్రజలకు అన్యాయము జరుగుతూ ఉంటే నువ్వు చేతులు ముడుచుకొని కూర్చున్నావు. యూదులకు అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు మౌనంగా కూర్చున్నావు. నువ్వు మౌనంగా ఉంటే దేవుని బిడ్డలకు ఇంకొక దిక్కు నుంచి సహాయం వస్తుంది. చూడు, ఖబర్దారని ఎవరికి వార్నింగ్ ఇస్తున్నంటే, ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడు? ఎస్తేరుకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయారు. ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయారు. మర్దుకై అనాథగా ఉంటే ఎస్తేరును పెంచుకున్నాడు. ఎస్తేరును పెంచుకున్నాక పెద్దగా అయింది. ఒకరోజు రాజు భార్య రాజు మాట ధిక్కరించినందుకు అక్కడున్న సహస్రాధిపతులు అందరూ కూడా మరక్కడ ఉన్న ఆచారం ప్రకారంగా ఆమెను దూరం చేయడం మొదలుపెట్టారు. రాజును అవమానించినందుకు, రాజుకు మర్యాద ఇవ్వనందుకు ఆ రాణి స్థానాన్ని తొలగించేశారు. ఇప్పుడు రాజు ఉన్నాడు, మరొక రాణి కావాలా? పడుచువారిని, కన్యకలు అందరినీ పిలిచి వరుసగా తీసుకొచ్చి ముందు నిలబెడితే ఎస్తేరు మాత్రము అందరి మందిలో ఉన్న అందరికంటే రూపవతిను సౌందర్యవంతురాలైన ఎస్తేరు రాజు హృదయాన్ని గెలుచుకుందంట. హల్లెలూయా. రాజు మనసుకు దయ కలిగించిందంట.
ఆమె యందు దయ పుట్టిందంట. ఎస్తేరు యందు దయ కలిగి ఆమె రాణిగా ఏర్పాటు చేసుకున్నాడు. నేను అంటున్నాను, మర్దెకై గనుక ఆ రోజు తల్లిదండ్రి చనిపోయిన తర్వాత ఎస్తేరును విడిచిపెడితే ఈ ఎస్తేరు యందు రాజు దయ పుట్టేదా? ఆ రోజు చిన్నగా ఉన్నప్పుడే ఎస్తేరును వదిలిపెట్టింటే మర్దెకై, నాకెందుకులే ఈ పాప, నాకెందుకులే ఈమె గురించి, నేను కన్నానా, నాకు పుట్టిందా, ఎవరు ఎందుకు నేను ఆదరించాలి అని ఆలోచించింటే ఈరోజు రాజు హృదయాన్ని దోచుకునేది కాదు, రాజు భార్యగా వెళ్ళేది కాదు. అలాంటి మేలు మరిచిపోయి నువ్వు పండుకొని చేతులు ముడుచుకొని పండుకొని నిద్రపోతున్నావా? ఎస్తేరు ఖబర్దారని మర్దెకై వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. వార్నింగ్ ఇస్తున్నప్పుడే ఏం జరిగింది అని తెలుసుకుంటే, హామాను పగబట్టాడు యూదుల మీద. నీవేమో హాయిగా రాజగృహంలో ఉన్నావు, రాజనగరంలో భోజనం చేస్తూ సుఖంగా సుఖిస్తూ సుఖశాంతులతో వర్ధిల్లుతున్నావు. కానీ నా ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు, నా ప్రజలు అతలకుతలమైపోతున్నారు, నా ప్రజలు అక్కడ విలువలలాడిపోతున్నారు, నా ప్రజలు కన్నీరు మున్నీరైపోతున్నారు, నా ప్రజలు వేదనతో తల్లడిల్లుతున్నారు. ఎస్తేరు నీకు ఎలా నిద్రపడుతూ ఉన్నదని మర్దెకై వేదనతో ఎస్తేరుకు వర్తమానం పంపగా, నేనేం చేయాలి అని అంటే ఈ సమాచారం రాజదృష్టికి తీసుకెళ్ళాలి అన్నప్పుడు అక్కడ సహస్రాధిపతులతో అక్కడున్న కొంతమందితో సమాచారం పంపించి ఎస్తేరు మళ్ళగా మర్దెకైకి సమాచారం పంపించి, ఇదిగో నేను చెప్తున్నాను ఎస్తేరు గారు, నేను చెప్తున్నాను మర్దెకైకి వెళ్ళి చెప్పండి, మా పెంపుడు నాన్నగారికి వెళ్ళి చెప్పండి, ప్రజలందరినీ ఉపవాసం ఉండమని చెప్పండి, పిల్లలనేమి పెద్దలనేమి పశువులనేమి అందరినీ ఉపవాసం ఉండమని చెప్పమన్నది. చెప్పగానే అందరూ ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని, అంతేకాదు యూదులే కాదు, రాజగృహంలో ఎస్తేరు దగ్గర ఉన్న పని కత్తెలను 3 రోజులు ఉపవాసించి ప్రార్థన చేయనట్లుగా వారికి తీర్మానం తీర్చి వారిని ఉపవాసంలోకి నెట్టి ఉపవాసం చేసి ఉపవాసం ముగించుకొని బయటికి రాగానే దేవుడు తనకొక ఆలోచన కలుగజేశాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. తనకొక ఆలోచన వచ్చింది. తనకొక ఆలోచన రాగానే ఏమని తెలుసా? ఈరోజు నేను విందును ఏర్పాటు చేయాలా? విందును ఏర్పాటు, ఆ మాట ఇందాక నేను చెప్పిన మాట వార్నింగ్ 4వ అధ్యాయం 1 నుంచి 17 దాకా ఉంటుంది. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోవచ్చు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 17 దాకా ఈ మాటలు ఉంటాయి, ఇందాక చెప్పిన మాటలు. ఎస్తేరుకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే ఆలోచన బట్టి మేలైనది చేపట్టడానికి, హల్లెలూయా, సమస్తము పరీక్షించి మేలైనది చేయడానికి ఎస్తేరు నిర్ణయించబడింది. ఆమేన్. నిర్ణయం తీసుకుంది. మేలైనది పరీక్షించింది, ఏదో మేలైనది ఏదో దాన్ని పరీక్షించింది. పరీక్షించి ఆలోచన చేసి అంటది, నేను ఈరోజు విందు ఏర్పాటు చేయాలి. హల్లెలూయా. ఏం ఏర్పాటు చేయాలా? ఎక్కడ? ఎవరికి ఏర్పాటు చేయాలి విందు? రాజుకు. మీకు క్వశ్చన్ తెలుసా? ఆ రోజులో రాజులకున్న కట్టుబట్టి తెలుసా? 3 నెలలకు ఒక్కసారి రాణి రాజు ముందుకెళ్ళాలి. హల్లెలూయా. అంతేనా? 3 నెలలకు ఒకసారి రాణి రాజు ముందుకు వెళ్ళాలి. ఏదైనా సమస్య చెప్పుకోవాలన్నా, ఏదన్నా విజ్ఞప్తి చేయాలన్నా, మళ్ళా అక్కడ రాసి పెట్టి ఉంది,
అక్కడ దూరంలో నిలబడితే బంగారు ఉంగరమును ఎవరికి చూపితే ఆ వ్యక్తి వచ్చి సమస్యను చెప్పుకోవాలి. ఎవరు పడితే వాళ్ళ ముందుకు వస్తే ఏమవుతాయి? తలకాయలు ఛాతీలు ఏమంటారు లేస్తాయి. అట్లాంటి భయంకరమైన దుస్థితి, భయంకరమైన కట్టుబాట్లో ఆ సందర్భంలో ప్రాణాలకు తెగించి ఎస్తేరు రాజు ముందుకెళ్ళిపోయింది. హల్లెలూయా. ప్రాణాలకు తెగించి రాజు ముందుకెళ్ళిపోయి, ఎందుకు వెళ్ళిపోయింది రాజు ముందుకు ప్రాణాలు తెగించి? తన ప్రజల క్షేమం కొరకు. హల్లెలూయా. తన ప్రజల యూదుల క్షేమము కొరకు ప్రాణం చస్తే ఒక్కదానికి చస్తే కానీ నా ప్రజలు బ్రతకాలి అని ప్రాణాలకు తెగించి ముందుకెళ్ళిపోయింది. ముందుకెళ్ళిపోయి రాజు ముందు నిలబడగానే ఆమె యందు ఏం పుట్టిందంట? దయ పుట్టిందంట. హల్లెలూయా. ఎస్తేరు యందు రాజు హృదయంలో దయ కలిగి, అమ్మా రాణి ఎస్తేరు, ఏంది నీ సమాచారం? ఏంది? ఎందుకు వచ్చావు? నీ పరిస్థితి ఏంది? అవసరం ఏంది అంటే, అయ్యా నేను ఒక విందు ఏర్పాటు చేశాను, ఆ విందుకు నీవు రావాలి. అంతేకాదు, ఆ విందుకు నీ మంత్రి ఎవరున్నారు? మంత్రి ఎవరు? హామాను ఉన్నాడు కదా, హామాను కూడా నువ్వు పిలవాలి. విందుకు ఏర్పాటు చేస్తున్నా, హామాను కూడా రావాలి అని చెప్పి పిలవడం జరిగితే రాణి మాట ఓకే సమ్మతించి విందు ఏర్పాటు చేశారు. హల్లెలూయా. విందు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఒకసారి చూద్దాం. ఎస్తేరు రాసిన ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 11 నుంచి 5వ అధ్యాయము 11 చదవండి. 11వ వచనం చదవండి. స్నేహితులను తన భార్య అయిన జేరేషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గురించి, చాలా మంది పిల్లలు తన కుండుటను గురించి రాజు తన్ను గణపరచి రాజు కింద నుండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఏలాగు పెద్దగా చేసెనో దాని గురించి వారితో మాట్లాడెను. వారితో ఎవరు? ఈ హామాను ఇంటికి భోజనానికి రాజు పక్కన కూర్చొని విందుకు పిలువబడ్డప్పుడు ఆ సంతోషం తట్టుకోలేక ఈ హామాను తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టాడు. తన గురించి తను గొప్పగా చెప్పుకొని, నేను ఇంత పెద్దగా ఇంత స్థాయికి ఎదిగిపోయిన నేను సాయంత్రం రాజు పక్కన కూర్చుని భోజనం చేయబోతున్నాను, సాయంత్రము రాజు పక్కన నేను కూర్చోనబోతున్నాను. నాకున్నంత ధన్యత, నాకున్నంత అర్హత, నాకున్నంత అథారిటీ, నాకిచ్చిన ప్రాధాన్యత, నాకిచ్చిన అధికారము మరెవడికి ఇయ్యలేదు. ఇదిగో నేను ఇంత గొప్ప స్థాయికి ఎదిగిదని గర్వపడుతూ అహంకారంతో ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? తన చదవండి. రాజు కింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తాను ఏలాగున పెద్దగా చేసెనో దాని గురించి వారితో మాట్లాడెను. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప ఏమంటుంది తెలుసా? ఇదిగో సాయంత్రం రాణి విందు ఏర్పాటు చేస్తుంది, రాజును తప్ప మరి ఎవరిని పిలువనంపించలేదు, మరి ఎవరిని దేకలేదు. హల్లెలూయా. ఏమంటున్నాడు? మన భాషలో ఏమంటున్నాడు? ఎవరిని దేకలేదు, ఎవరిని పిలవలేదు. చదవండి. పిలిపించలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనది అని తెలియజేసెను. అయితే యూదుడైన మొర్దెకై
అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చుని కూర్చుండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా అతని భార్య అయిన జెరుషును అతని స్నేహితులందరూ ఏ 10 మూరల ఎత్తుగల యొక్క ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము. తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోవుదువు పోవుదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేసెను. హల్లెలూయా. ఈ మర్దికై ఆ స్థాయిలోకి వెళ్ళిపోతే నాకు ఈ అధికారము ఊడిపోతుంది. నేను ఈ అధికారమును కాపాడుకోవాలంటే, ఈ అధికారము రాజు పక్కన నేను చిరకాలం ఇలాగే ఉండాలంటే ఈ మర్దకైని ఏం చేయాలా? లేపేయాలా. ఈ మర్దకైని లేపేయాలా అని రాజా చిరకాలము నువ్వు రాజు పక్కన కూర్చొని రాజు భోజనం తింటూ రాజనగరంలో నీవు తిరుగుతూ ఉంటే మేము చూడాలయ్యా అని ఈ హామానుకు సలహా ఇచ్చి ఉరికొయ్య ఒకటి చేయించి రేపు రాజుతో నువ్వు మాట్లాడి ఈ మర్దకాయని చంపాలి అని ఆలోచన ఇచ్చినప్పుడు ఆ మర్దకాయ గురించి ఆలోచన హామానుకు ఏం జరిగిందంట? కరెక్టే అనిపించిందంట. హల్లెలూయా. యుక్తముగా కనబడిందంట. హల్లెలూయా. దైవజనముగా ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు మేలైనది చేత పట్టకపోతే, పరీక్షించకపోతే నువ్వు ఇతరులకు కీడుగా మారిపోతావు. హల్లెలూయా. నువ్వు పరీక్షించి మేలనేది చేత పట్టకపోతే ఇతరులకు ఉరిగా మారిపోతావు, ఇతరులకు హానికరంగా మారిపోతావు. దైవజనమా, నేను ఒక మాట చెప్తున్నాను, మేలు చేయకపోయినా పర్లేదు, మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేయమాక. మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు 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 చెప్పాలి. కీడు మేలు చేయకపోయినా పర్వాలేదు చెప్పాలి. సెకండ్ తీసుకోండి, చెప్పండి అక్క, అన్న చెప్పండి, పక్కల సెకండ్ అక్క, మేలు చేయకపోయినా పర్లేదక్క, ఇతరులకు కీడు చేయకని చెప్పండి, తీసుకోండి. అరే చెప్పండి, నవ్వుతారు ఎందుకు? సీరియస్గా చెప్పండి, వార్నింగ్ ఇచ్చుకొని చెప్పండి, ఒకసారి ప్రేమతో చెప్పండి. చెప్పు అక్క, చెప్పు అక్క, మేలు చేయకపోయినా పర్లేదక్క, అన్నం పెట్టకపోయినా పర్లేదు, సున్నం పెట్టక అని చెప్పండి. హల్లెలూయా. చెప్పండి అక్క, అన్న, అన్నం పెట్టకపోయినా పర్లేదు, సున్నం పెట్టకని చెప్పండి. నచ్చిన వారు చప్పట్లు కొట్టండి. అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, సున్నము పెట్టక. మేలు చేయకపోయినా పర్లేదు, కానీ కీడు. ఈ హామాను మనసులో గర్వించుకున్నాడు, అంతరంగములో అనుకున్నాడు, కానీ రాజు ఇంటికి బయలుదేరాడు. ఏం జరుగుతుందో పరీక్షించక, మేలైనది పరీక్షించక తను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మేలైనది ఆలోచన చేయక తను సాగుతూ ఉన్నాడు. అమ్మా, నా 2 చేతులు జోడించి మీకు దండం పెడుతున్నాను. మీ ఆత్మీయ జీవితంలో మేలైనది ఏదో పరీక్షించుకోలేక, రైట్ ఏదో రాంగ్ ఏదో ఆలోచన చేసుకోకుండా మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారా? పరిగెత్తు ఉన్నారా? ఓల్డన్ మీరు ఎక్కడైతే పరిగెత్తారో ఒక్కసారి ఆగండి. ఏ పనులైతే మీరు పరిగెత్తుతున్నారో, ఏ పనులలో సాగుతున్నారో, ఏ ఆలోచన అయితే చేస్తూ ఉన్నారో ఒక్క నిమిషం అక్కడే ఆగండి. ఎవరు చనిపోదామని డిసైడ్ అయ్యారు?
చనిపోదామని డిసైడ్ అయ్యి ఎవరు? చచ్చిపోదాం చనిపోదాం చనిపోదాం అని ఎవరు వాళ్ళు? త్వరగా, టైం లేదు. చనిపోదాం 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 ప్రేరేపణ, చావాలని ప్రేరేపణ వస్తుంది. ఎవరు వాళ్ళు? సిగ్గుపడకూడదు, చెప్పండి ఎవరు వాళ్ళు? త్వరగా, టైం వేస్ట్ చేయదు. చనిపోదాం చనిపోదాం అని ప్రేరేపణ వస్తుంది. ఎవరు? మీ చేయి లేపితే మీకోసం ప్రార్థన చేస్తా. మరణం మిమ్మల్ని వెంటాడుతుంది. ఎవరు? సిగ్గుపడొద్దు, సిగ్గుపడొద్దు. గుర్తుపెట్టుకోండి, ఒక రోజున ఇట్లనే ఎవరు ఆ వ్యక్తి అని చెప్పేస్తే చేయలేపలేరు. చేయలేపుకుంటే మరుసటి రోజు డెడ్ బాడీగా మిగిలిపోయారు. చనిపోదాం చనిపోదాం చస్తే బాగుండని చావు ప్రేరేపణ కలుగుతుంది. ఎవరాలు? చావు ప్రేరేపణ కలుగుతూ ఉన్నది. మీరు చెప్పకపోతే ఇది దేవుడిచ్చిన అవకాశం. ఇది దయచేసి చెప్తున్నా, ఇది మరొకసారి అడుగుతున్నా నేను. చావు ప్రేరేపణ వస్తుంది, చావు మాటలు ఇస్తున్నాయి ఎక్కువ. కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను బిడ్డను దర్శించండి. యేసు నామములో ఆ మరణ దూత బంధిస్తున్నాను ఇప్పుడే. యేసు నామములో బంధిస్తున్నా. చస్తే బాగుండు, ఈ జీవితం వద్దు అని అనుకొని నిరాశ నిస్పృహలకు తీసుకెళ్తా దయ్యమా, యేసు నామములో బ్రేక్ చేస్తున్నా. యేసు నామములో బ్రేక్ చేస్తున్నా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. కూర్చోతలే. హోలీ స్పిరిట్ అందరు ఇటు చూడాలి, ఇటు చూడాలా. హర షకాల దియాలరబా రీమామా షందే రెదియాలరబా. పరిశుద్ధాత్మదేవుడు చెప్తా ఉన్నాడు చావు గురించి, చద్దామని. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. నా ఆత్మ ఒప్పుకోవట్లేదు. సరైన పర్సన్ లేవలేరు. ఆత్మ ఒప్పుకోవట్లేదు. చావాలి, చావు చావు చావు. ఒకవేళ సిగ్గుపడితే తర్వాత కలవచ్చు. లేచి నిలబడితే చెయ్యి పైకెత్తే, లేవకపోయినా పర్లేదు చెయ్యి పైకెత్తే మీకోసం ప్రార్థన చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేయక. అయితే ఆ మర్దకై తన మనసులో వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. హామాను మాత్రం ఆనందపడుతున్నాడు కీడు చేయాలని. హామాను మాత్రం ప్రయత్నిస్తున్నాడు హతమార్చాలని. హామాను మాత్రము ఆలోచించుకున్నాడు చంపాలని. హామాను మాత్రము ఆలోచించుకున్నాడు ఫినిష్ చేయాలని. హామాను మాత్రం ఆలోచించుకున్నాడు ఇతరులను నష్టపరచాలని. అయితే 6వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. 6వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి. ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజ ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడిన. మరొకసారి, ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని. ఆ రాత్రి అంట రేపు విందు ఉన్నది. ఎస్తేరేమో ఈరోజు చెప్పింది, అయ్యా రేపు సాయంత్రము రేపు విందు కలదు మన ఇంట్లో, ఆ విందుకు నీవు రావాలి. ఆ విందులో ఎవరుండాలా? హామాను కూడా ఉండాలి. అయితే ఈ రాత్రికి రాజు పండుకున్నాడు. రాజు పండుకుంటే రాజుకు నిద్ర పట్టట్లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్నాను, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నిద్ర పోతలేని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. మెలుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టట్లేదు. మీకు రోషం ఉంటే ఈ మాట చెప్పగానే మీరు గట్టిగా ఉజ్జీవంలోకి వెళ్ళిపోవాలి. నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే
అధికారులకు నిద్ర పట్టకుండా చేయాలా? నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే అధికారులకు నిద్ర పట్టకుండా ఉండాలా? నువ్వు ప్రార్థన చేస్తే మీ గ్రామంలో మాంత్రికులకు నిద్ర పట్టకూడదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ రోగానికి నిద్ర పట్టకూడదు. నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే నీ పగవారికి నిద్ర పట్టకూడదు. నీవు ప్రార్థన చేయడం మొదలు పెడితే నీ అప్పుల సమస్యకు నిద్ర పట్టకూడదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో పోరాడడానికి నిద్ర పట్టకూడదు. నువ్వు ప్రార్థన చేస్తే సాతాను సామ్రాజ్యాలు గడగడగడ వణుకాల. ఎస్తేరు ఆ విధంగా ప్రార్థన చేసింది. ఎస్తేరు 3 రోజులు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రాజుకు నిద్ర పట్టకుండా చేసింది. హల్లెలూయా. ఎస్తేరు యొక్క ప్రార్థన రాజుకు నిద్ర లేకుండా చేసింది. నువ్వు ప్రార్థన చేస్తే ఏమన్నా జరుగుతుందా? నువ్వు ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుతున్నదమ్మా? నీ ప్రార్థన ఏమై ఉన్నది? నీ ప్రార్థన శత్రువుకు నిద్ర పట్టకుండా చేస్తుందా, లేక నీ ప్రార్థన శత్రువును జోకొడుతుందా? హల్లెలూయా. నీ ప్రార్థన జీవితం సంగతి ఏంటి? నీ ప్రార్థన జీవితం ఏంటి, ఎలా ఉంది? ఎస్తేరు ఉపవాసం ఉండి మేలనేది చేత పట్టుకొని ఉపవాసించి ప్రార్థన చేస్తే రాజుకు నిద్ర పట్టట్లేదు. మర్దకై సైన్యము తన ప్రజలు ఉపవాసించి ప్రార్థన చేస్తే రాజుకు నిద్ర పట్టకుండా అయిపోయింది. తల్లి, నీవు నీ ఇంటి వారు ఉపవాసించి ప్రార్థన చేస్తే నీ శత్రువులకు నిద్ర పట్టకుండా చేయాలా? నీవు ఉపవాసించి ప్రార్థన చేస్తే నీ శత్రువులకు నిద్ర పట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఉన్నవారే, బతికున్న వాళ్ళు చెప్పండి, బతికున్న వాళ్ళు చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే మేలనేది చేత పట్టి శత్రు సామ్రాజ్యాలు కూల్చే విధంగా ఉండాలా. శత్రువుకు నిద్ర పట్టకుండా చేయాలి నీ ప్రార్థన. ఎలా చేయాలి తెలుసా? ఉపవాసించి. చదవండి నాన్న కొంచెం ముందుకు, 2వ నుంచి. ద్వారపాలకులైన బిగ్దాను తెరేషు అను రాజు యొక్క 2 నపుంసకులు, రాజైన అహశ్వేరోషును చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు రాయబడి ఉండెను. అందులో రాయబడి ఉండెను. గట్టిగా చప్పట్లు కొడదామా? రాజుకి ఎందుకు నిద్ర పట్టట్లేదో ఎవరికి అర్థం కావట్లే. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే పగవాడికి ఎందుకు నిద్ర పట్టట్లేదో అర్థం కావద్దు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయడం సురువు పెడితే సాతాను సామ్రాజ్యాలకు నిద్ర పట్టకుండా ఏం జరుగుతుందో అర్థం కావద్దు వాటికి. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తున్నాను. మా విషయంలో జోక్యం చేసుకున్నా, మా విషయంలో తీర్పు తీర్చాలని, మా విషయంలో పగబట్టి, మా విషయంలో అన్యాయంగా ప్రవర్తించి, మా విషయంలో అన్యాయంగా అక్రమముగా కొట్టి పంపించాలని చూసిన హామానులు, హల్లెలూయా, హల్లెలూయా, నిర్దాక్షిణంగా కొట్టి నిర్దాక్షిణంగా ఊర్లకని నెట్టేయాలని చూసిన హామానులు ఏ ఉరికొయ్యి అయితే మర్దెకై కోసం చేసి పెట్టాడో, హల్లెలూయా, ఏ వసంత్ కుమార్ని అయితే ఊర్లకని ఎల్లగొట్టాలని ప్రయత్నాలు జరిగాయో, ఏం జరుగుతుంది ఎక్సెట్రా మీరే యాడ్ చేసుకోండి ఇక. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, నపుంసకులను రాత్రికి రాజుకు నిద్ర పట్టట్లేదు. రాజుకు నిద్ర పట్టకుండా అంటున్నాడు నపుంసకులు నిలిచి, అయ్యా వెళ్ళి నాకు నిద్ర పట్టట్లేదు. గమనించండి నా మాట చాలా చివరిలో ఉన్నాం. నా మాట సూటిగా నా కళ్ళు చూడండి, నా ముఖం చూడండి, ఇక్కడ చూడండి. రాజుకు నిద్ర పట్టట్లేదు. రాజు నిద్ర పట్టకపోవడం వల్ల
రాజసముఖంలో ఉన్న నపుంసకులను పిలిచి, అయ్యా నాకు నిద్ర పట్టట్లేదు, ఒక్కసారి ఆ సమాచార గ్రంథం తీసుకురాపోండి అన్నాడు. హల్లెలూయా. అప్పుడప్పుడు నిద్ర పట్టకపోతే నువ్వేం చేస్తావు? ఏదో పని వేసుకుంటావు, కూరగాయలో చిదిమి పెడతావు, బాసంలో కడిగి పెడతావు, బట్టలో రాత్రికి నిద్ర పట్టకపోతే ఏదో పని రేపు పొద్దున కావాల్సిన పనిని చేసుకో. ఎందుకు? నిద్ర వస్తలేదు. కానీ మేలైనది చెయ్యవు. అనవసరమని చేస్తావు బాగానే, కానీ ఏది అవసరం అది చెయ్యవు. హల్లెలూయా. సమస్తమును పరీక్షించి మేలైనది మనము చేయాలి. అయితే రాజుకు నిద్ర పట్టట్లేదు. ఆలోచన చేసిండు, ఎందుకు నిద్ర వస్తలేదు, ఏంది సంగతి అని ఆలోచన చేస్తే ఆయన ఇంకొక కార్యకలాపాల్లో ఉండొచ్చు, కానీ కాదు, మేలైనది ఎంచుకున్నాడు. హల్లెలూయా. మేలైనది ఎంచుకొని అంటున్నాడు, అయ్యా ఆ సమాచార గ్రంథము తీసుకొని ఇక్కడ రాపో అనగానే ఆ సమాచార గ్రంథం తీసుకొచ్చి రాజు దగ్గర పెట్టి ఇది చదువు అన్నాడు. రాజు అన్నాడు ఇది చదవండి అన్నప్పుడు ఆ సమాచార గ్రంథంలో ఏం దాగిందంటే ఏముందన్న? అహష్వేరోషు రాజును ఏ రాజు అయితే గ్రంథాన్ని తీసుకురమ్మన్నాడో ఆ రాజును చంపాలని చంప ప్రయత్నించిన సంగతి అందులో మర్దెకై తెలిపినట్టుగా సమాచారం అందులో రాసి పెట్టి ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. హామాను ఏమని ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే, ఇదిగో మర్దెకైని రేపు నేను ఉరిదీయబోతున్నాని. హల్లెలూయా. మర్దెకైని రేపు నేను చంపబోతున్నా అని హామాను విర్రవిగుతూ ఉన్నాడు. అయితే రాత్రికి దేవుడు రాజు అహష్వేరోషు రాజుకి నిద్ర పట్టకుండా దేవుడు చేశాడు. నిద్ర పట్టకుండా చేసి ఒక ఆలోచన ఇచ్చాడు. ఆలోచన సమాచార గ్రంథం తీసుకురమ్మని. హల్లెలూయా. ఆ సమాచార గ్రంథం తీసుకురాగానే అక్కడ చదువుతూ ఉంటే ఒక రోజున ఈ రాజును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ మర్దెకై గమనించి చెప్పిన ఆ సమాచారం అందులో రాయబడి ఉంటే ఆ రాయబడిన ఆ గ్రంథములో మరి చేసిన మేలు చేసిన వాడికి ప్రతిఫలం ఉంటుంది కదా, ఉంటుందా కదా? మేలు చేసిన వాడికి ప్రతిఫలం ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలి. అయితే రాజు ఆలోచన, ఇంత నా ప్రాణాన్ని కాపాడిండు, ఆమేన్, నా ప్రాణాన్ని కాపాడిన వాడికి నేను ఏమన్నా బహుమతి ఇచ్చానా అంటే ఏమి ఇవ్వలేను. అప్పుడు అడుగుతున్నాడు, అయ్యా చదవండి నాన్న, కొంచెం చదవండి. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏమైనాను ఘనత ఏదైనాను చేయబడనా, బహుమతి ఏమైనా ఘనత ఏమైనా ఇచ్చిండ్రా బాబు అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. అయ్యా నీ ప్రాణాన్ని కాపాడిన మర్దెకైకి ఏ మాత్రం సహాయం చేయలేమయ్యా, ఏ ఉపకారం చేయలేదయ్యా, ఏ బహుమతి ఇవ్వలేదయ్యా, ఏ మేలు పొందుకోలేడయ్యా, నిర్భాగ్యుడిగా అయ్యా అక్కడ పడి ఉన్నాడయ్యా, గోనె పట్టు కట్టుకొని. పాపం మరి యూదులయ్యా, వాళ్ళు తలలెత్తు బాధపడుతూ ఏ బహుమతికి నోచుకోలేక, ఏ మేలుకు నోచుకోలేక ఉన్నాడయ్యా అని ఆ మాట చెప్పినప్పుడు చదవండి నాన్న. అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పగా అప్పటికి ఆమాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగర్ యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను. ఎక్కడికి వచ్చినట్ట? ఒక్క నిమిషం బాగా నాన్న. ఆమాను ఎక్కడికి వచ్చినట్ట? ఆమాను ఉరికొయ్యను ఎందుకు తయారు చేసిండు? మొర్దెకైని చంపాలని. ఈ సమాచారం చెప్తున్నప్పుడు ఆ వాకిట్లో ఎవరు తిరుగుతున్నట్టు అనిపించిందంట. ఎవరు ఆ వ్యక్తి? హామాను. ఆమాను ఎందుకు వచ్చిండు? రేపు మర్దెకైని ఉరికొయ్యకెక్కించి చంపాలి అని ఈ విషయం మాట్లాడడానికి రాజు దగ్గరికి హామాను వచ్చాడు. అయితే రాగానే సేవకులు ఏలినవాడా చిత్తగించుము, హామాను ఆవరణంలో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా, హామాను ఇక్కడే ఉన్నాడయ్యా చెప్పగా రాజు అతను రానియుడు అని సెలవిచ్చిన చెప్పిన హామాను లోపలికి వచ్చి రాజు కనపరిచిన అపేక్షించు వానికి ఏమి చేయవాలని రాజు రాజు గణపరచని అపేక్షించు వానికి రాజు గణపరచాలనుకుంటే
ఏం చేయాలి, ఆయనకి ఏం చేయాలి నేను అని అతన్ని అడగగా అని అడగగా హామాను నన్ను గాక మరి ఎవరిని రాజు గణపరచని అపేక్షించనని తనలో తాను అనుకొని, పిచ్చోళ్ళ గురించి చెప్పడం కానీ తన రాజుతో ఇట్లా నేను అలా గురించి అన్న పిచ్చోళ్ళ గురించి చెప్పంగా విన్నాం కానీ లైవ్గా చూడలేం. ఇప్పుడు చూస్తున్నాం ఆమన్ని. హల్లెలూయా. ఏమనుకుంటే తెలుసా, నాకు గాక ఇంకెవరికి సన్మానం చేసేది, నేను గాక తోఫునెవరిని, నేను గాక వీరుడెవడు, నేను గాక మరొక మంత్రి, మరొకనిగా సన్మానం నాకే కదా అని అంతరంగంలో విర్రవీగుతున్నాడు, అంతరంగంలో ఆలోచన చేస్తూ ఉన్నాడు. చదవండి నాన్న. రాజు గణపరిచిన అపేక్షించే వానికి ఏమీ చేయలేవని రాజు అతన్ని అడగగా హామాను నన్ను గాక మరి ఎవరిని రాజు గణపరిచిన నన్ను గాక ఇంకెవరి గణపరుస్తారయ్యా తనలో తాను అనుకున్నాడంట. రాజుతో ఇట్లా అన్నాడంట, రాజు గణపరిచిన అపేక్షించు వానికి చేయతగినది ఏమనగా, ఈయన ఇస్తున్న సలహాలు. అయ్యా, రాజు గణపరచాలనుకుంటే ఏమేం చేయాలో ఇట్లా అని సలహాలు ఇస్తుండే. ఎవరు? హామాను రాజుకు సలహాలు ఇస్తున్నాడు. రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ధరించుకొను ఇక లాస్ట్ లో చివరిలో ఉన్నాం. రాజు ఎక్కు గుర్రమును, రాజు ధరించుకొని వస్త్రములు ఇవ్వాలంట. గణపరచాలనుకుంటే రాజు ఎక్కు గుర్రముని ఇవ్వాలంట. రాజు తన తల మీద ఉంచుకొని రాజకిరీటము, రాజు తన తల మీద ఉంచుకొని రాజకిరీటం ఇవ్వాలంట. తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు, గనులైన రాజుల అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని, అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రమును ఆ గుర్రమును పట్టుకొని, రాజు గణపరచని అపేక్షించిన వానికి ఆ వస్త్రములను ధరింపజేసి, రాజు ఎవరికైతే తొలగించాలని కూడా గణపరచాలని కూడా ఆ వ్యక్తికి ధరించి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి, రాజు వీధులలో అతన్ని నడిపించుచు, రాజు గణపరచని అపేక్షించే వానికి అపేక్షించడానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను. అతని ముంగల ఆయన ఏమనుకుంటు తెలుసా, ఇక నన్ను కాక ఎవరిని గణపరుస్తాడు, రాజు తర్వాత రాజు నేనే, ఇక నాకే కాబట్టి రెండు జోడించి చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈయనకి కదా సన్మానం ఆయన మనసులో, ఈయనకి కాబట్టి మరింత కొంచెం దాన్ని ఇంత పొడుగు చేసి చెప్తా ఉన్నాడు, దానికి ఇంత పొడుగు చెప్తున్నాడు. ఎందుకంటే సన్మానం ఈయనకి జరుగుతుందని ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఘనత ఈయనకని ఆలోచన చేస్తూ ఉన్నాడు అని చెప్పగానే చదవండి నాన్న. అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకొని రాజు గుమ్మము యొద్ద కూర్చుని ఉన్న యూదులైన మర్దుకైకి అలాగనే చేయమని గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈరోజు సూటిగా చెప్తున్నాను, నేను ఒక ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ విషయంలో ఎవడైనా కీడు చేయని తలంచితే, మిమ్మల్ని అన్యాయము చేయాలని ఎవరైనా ఆలోచన చేస్తే, మిమ్మల్ని పతనము చేయాలని ఎవరైనా ఆలోచన చేస్తే, నువ్వు చేయాల్సిన పని తెలుసా? తిరిగి సమాధానం ఇవ్వడం కాదు, తిరిగి కొట్లాడడం కాదు, తిరిగి కత్తులు పట్టుకోవడం కాదు, తిరిగి ఎదురు సమాధానం ఇవ్వడం కాదు. ఒక సమాధానం నువ్వు ఇవ్వాలని తెలుసా? నీవు ఉపవాసించి దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం. హల్లెలూయా. నీవు ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వెళ్ళిపోతే కీడును కాస్త మేలుగా మార్చబోతున్నాడు. ఒక మాట చదువుదాం చివరిగా, 7వ అధ్యాయము 'చివరిగా రైట్. థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రం. ఓకే, హల్లెలూయా. చివరిలో ఉన్నాం. అయితే దైవజనమా, మేలైనది పరీక్షించి మనం మేలైనది పట్టుకుంటే ఈరోజు నీకు జరగవలసిన కీడుకు బదులుగా
మేలు జరగబోతుంది. నీకు చేయాల్సిన కీడు, ఎవరైతే నీకు కీడు చేయాలనుకున్నారో వారి చేతన నీకు సన్మానం జరిగించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరు నీకు కీడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో వారి చేతుల మీదుగా నీవు ఘనత పొందుకోబోతున్నావు. మా జీవితంలో లైవ్గా జరిగిందని ఈ మాట. మా జీవితంలో లైవ్గా మమ్మల్ని ఎవరైతే ఈ ఊరిలో ఉండొద్దు అని కొట్టి పంపించాలి, ఈ ఊరిలో అడ్రస్ లేకుండా చేయాలని మమ్మల్ని కొట్టి నిర్దాక్షిణంగా రోడ్డు మీద చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోతున్నారండి. హల్లెలూయా. అడ్రస్ లేకుండా పోతున్నారు. దేవుని బిడ్డలతోని, దేవుని సేవకులతోని ఎవరు పెట్టుకున్నా వాళ్ళ గతి అంతే. హల్లెలూయా. దేవుని సేవకునితో పెట్టుకుంటే నీవు దేవుని సేవకునితో కాదు పెట్టుకున్నది, దేవునితో పెట్టుకున్నావు. దేవుని సేవకుల దగ్గరికి వచ్చినా, దేవుని బిడ్డల దగ్గరికి వచ్చినా ఆయన అంటాడు, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఆలోచనలు వస్తే ఈ తల లేకుండా చేసి పడేస్తాడు. హల్లెలూయా. దావీదును సౌలు గోడకేసి బిగించాలి అంట. గోడకేసి బిగించాలి అని ఆలోచన చేశాడు. సౌలు కాళ్ళు దావీదును తరిమాయి. హల్లెలూయా. సౌలు కాళ్ళు దావీదును తరిమాయి. దైవజనమా, దేవుని బిడ్డలను తరమాలని చూసినా, దేవుని బిడ్డలను జోలికొచ్చినా, మీ క్వశ్చన్ తెలుసా? సౌలు కుటుంబమేమో దేవుని సేవకుని ధర్మంతో ఉంటే సౌలు కుటుంబంలో మొగాడు లేకుండా పోయాడు. హల్లెలూయా. మొగాళ్ళు లేకుండా పోయాడు. వింటున్నారా? దేవుని బిడ్డలను తరమాలని చూస్తే, దేవుని సేవకుల దగ్గరికి వస్తే అమ్మా మొగాడు లేడు, పురుషులు లేకుండా పోయారు. సౌలు కుటుంబంలో ఉన్నోడు ఒకడికి కాళ్ళు లేవు, ఒక్కడు మిగిలాడు. ఎవరు తెలుసా? మెఫీబోషెతు. సౌలు కొడుకు. ఈ సౌలు కుటుంబం అంతా దేవుని సేవకులను, దేవుని బిడ్డలను తరుముకుంటూ వచ్చారు. సౌలు కుటుంబాన్ని లేకుండా చేశాడు దేవుడు. సౌలు ఆలోచనలేమో దావీదును గోడకేసి బిగిస్తా అంటాడు ఈటితోని, కానీ దావీదు తలకాయ లేకుండా పోయింది. దావీదుకి తలకాయ లేకుండా పోయింది. దేవుని బిడ్డల కోసం కానీ, దేవుని సేవకుల కోసం కానీ, యేసయ్యను నమ్ముకున్న బిడ్డల కోసం కానీ వ్యతిరేకంగా ఆలోచనలు వచ్చినా ఆలోచన చేయడానికి పుచ్చలు ఉండవు. హల్లెలూయా. ఈ పుచ్చకాయలు ఉండవు, తినే పుచ్చకాయలు కాదు, ఈ పుచ్చకాయలు. మీరు నిశ్చయముగా ధైర్యముతో ఈ ప్రాంతంను విడిచిపెట్టవచ్చు. నిశ్చయముగా ధైర్యముగా ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టవచ్చు. నువ్వు ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ధైర్యముగా ఈ స్థలాన్ని విడిచిపెట్టవచ్చు. ఎందుకు తెలుసా? నీకు కీడుకు బదులుగా మేలు జరగబోతుంది. నిందకు బదులుగా రెట్టింపు ఘనత నీవు పొందుకొనబోతున్నావు. ఉరికొయ్య ఎక్కవలసిన నీవు సన్మానం అనే సింహాసనం ఎక్కబోతున్నావు. తల దించుకున్న నీవు తల ఎత్తుకొనబోతున్నావు. ఎక్కడ ఓడిపోయావో అక్కడ గెలవబోతున్నావు. ఎక్కడ కృంగిపోయావో అక్కడ నీవు దేవుడిని లేవనెత్తబోతున్నాడు. ఎక్కడ పారిపోయావో అక్కడ నిన్ను నిలబెట్టబోతున్నాడు. వీళ్ళంతా సాక్షులండి. ఒక 5-6 మంది తప్ప అందరూ సాక్షులే. ఎక్కడ మమ్మల్ని పరిగెత్తించారో, ఎక్కడ ఎక్కడ పారదోలారో అక్కడనే నిలబడ్డాం. హల్లెలూయా. అక్కడే నిలబెట్టాడు దేవుడు. నీ జీవితంలో కూడా నువ్వు పరిగెత్తున్నావేమో, భయపడుతున్నావేమో, ఓడిపోతున్నావేమో, ఈ శ్రమలను బట్టి ఈరోజు నీకు దేవుడు దొరికి ఉన్నాడు.
ఈరోజు దేవుని మాట, దేవుని క్రియ, దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత ఈరోజు ఎస్తేరు జీవితంలో, మర్దెకై జీవితంలో చేసిన దేవుడే నీ జీవితంలో చెయ్యబోతూ ఉన్నాడు. మర్దెకై జీవితంలో చేసిన మేలును నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ఎస్తేరు కుటుంబంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. కానీ నీ శత్రువులకు ఏం జరగబోతుందో తెలుసా? ఆమాను పట్టిన గతి పట్టబోతుంది. కొంచెం నమ్మిన వారు, అర్థమైన వాళ్ళు, అర్థం కాని వారు దేవునికి మహిమ. హల్లెలూయా. ఈరోజు మర్దెకైకి, ఎస్తేరుకు కలిగిన ఘనత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మర్దెకైకి, ఎస్తేరుకు దేవుడు ఏ విధంగా హెచ్చింపు ఘనతనిచ్చాడో అది నీకు ఇవ్వబోతున్నాడు. హామాను పొందుకున్న గతి, హామాను పొందుకున్న దుర్గతి నీ శత్రువులకు పట్టబోతున్నది. హామాను యొక్క గతి నీ శత్రువులకు రాబోతూ ఉన్నది. మీరు రాసి పెట్టుకోండి. చివరిగా ఒక మాట, ఎవరైతే నీ మీదకి ఏ ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారో ఆ ప్లానే వారికి తిరిగి కొట్టబోతున్నది. కంక్లూజన్గా ముగింపులో ఈ మాట చెప్తున్నా. ముగింపులో ఈ మాట చెప్తున్నా. ఏ శత్రువు అయితే నీ పట్ల కీడు కానీ, ఆటంకం కానీ, అభ్యంతరం కానీ, పోరాటం కానీ, మాంత్రాలు కానీ, చేతబడులు కానీ, నేను ఇంకొక మాట చెప్తున్నా, మాంత్రికులకు చెప్తున్నా, మీ కుటుంబం మీద ఏ మంత్రశక్తులు అయితే ప్రయోగాలు చేశారో వాళ్ళకి తిరిగి వారి కుటుంబంలో కొట్టబోతుంది. అది వారికి తిరిగి వారి కుటుంబాన్ని పతనం చేయబోతుంది. రాసి పెట్టుకోండి. ఏ కుటుంబంలో ఏ సమస్య అయితే పోరాడుతారో అది రాసి పెట్టుకోండి. మాట త్వరలో అది నెరవేర్చబడబోతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకుందాం. అందరు లేచి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.